మన గట్ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? ఈ ప్రోబయోటిక్స్ ద్వారా మన గట్ హెల్త్‌కి ఏ విధంగా సహాయపడతాయో మనం ఇప్పుడు చూద్దాము. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవతార. ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అనేవి పేగుల ఆరోగ్యానికి తోడ్పడే ఒక సజీవమైన బ్యాక్టీరియా. మనము సహజంగా కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్‌లో ఈ బ్యాక్టీరియాని చూడవచ్చు. ఇవి గట్ మైక్రోబయోమ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచేలా చేస్తుంది. ప్రోబయోటిక్స్ అనేది శరీరానికి అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటుంది. నెంబర్ 1, ఇంప్రూవ్ డైజెషన్. జీర్ణక్రియను మెరుగుపరచడంలోను, మనం తిన్న ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేసి దానిలోని పోషకాలను గ్రహించడంలో ఇవి సహాయపడతాయి. అలాగే ఉబ్బరం, గ్యాస్ మరియు అజీర్ణం వంటి వాటిని నివారించటంలో కూడా సహాయపడుతుంది. నెంబర్ 2, గట్ హెల్త్. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మన గట్‌ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడే బ్యాక్టీరియాను రిలీజ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జీర్ణ సమస్యకు కారణమై హానికరమైన బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తుంది. నెంబర్ 3, బూస్ట్ ఇమ్యూనిటీ పవర్. రోగనిరోధక వ్యవస్థలో 70% మన గట్లోనే ఉంటుంది. ఈ ప్రోబయోటిక్స్ అనేవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాటానికి కూడా సహాయపడుతుంది. నెంబర్ 4, ట్రీట్ డయేరియా. ఈ ప్రోబయోటిక్స్ తీసుకోవడం వలన డయేరియాకి సంబంధించిన యాంటీబ్యాక్టీరియాని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ మరియు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి కూడా కాపాడుతుంది. నెంబర్ 5, ఇంప్రూవ్ మెంటల్ హెల్త్. మన గట్ అండ్ బ్రెయిన్కి సంబంధించిన కనెక్షన్స్ అనేవి మన గట్ హెల్త్ మీదే ఆధారపడి ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ వంటి వాటిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. నెంబర్ 6, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ మరియు వాపును తగ్గించడంలోనూ ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. నెంబర్ 7, వెయిట్ మేనేజ్మెంట్. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మనము బరువు తగ్గడంలోనూ కూడా సహాయపడుతుంది. మన గట్లో ఉన్న కొవ్వును తగ్గించి ఆకలిని నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా పెరుగు, కెఫీర్, కిమ్మిచి, మీసో, ఊరగాయలు, ఉప్పు నీటిలో ఊరబెట్టినవి, వెనిగర్ వేసినవి కాదనమాట, పులిపెట్టిన క్యాబేజీ, వీటిల్లో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.